ఎవరైతే ఈ మాటలు వింటారో వాళ్ళు ఖచ్చితంగా స్వర్గానికి చేరుకుంటారు. అలాగే జీవితంలో 4 పురుషార్థాలు సాధిస్తారు అని భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. ఇంతకీ ఆ మాటలేమిటి అంటే, మహాభారతంలో భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు జ్ఞాన సముపార్జన కోసం శ్రీకృష్ణుడు ధర్మరాజుని, మిగతా 4 పాండవులని, కొంతమంది ఋషులని కూడా భీష్ముడి దగ్గరకు తీసుకువెళతాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుకి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పిన తరువాత ఉమాశంకర సంవాదాన్ని పూర్తిగా వివరంగా తెలియచేస్తాడు. అలాగే ఆ తరువాత భీష్ముడు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాల గురించి, వాటి మహిమ గురించి తెలియచేస్తాడు. అవన్నీ తెలియచేసిన తరువాత భీష్ముడు, ధర్మరాజా, ఎవరైతే ఈ 1000 నామాలను ప్రతిరోజు వింటారో, పఠిస్తారో వారికి ఇహపర లోకాలలో సుఖం అనుభవిస్తారు. ఈ నామాలని పఠించిన వారికి అన్ని కోరికలు తీరుతాయి. అలాగే ఈ ఉమాశంకర సంవాదాన్ని, ఈ మహాభారతాన్ని వినిన వారికి జీవితంలో అపజయం ఉండదు, పుణ్యం, కీర్తి లభిస్తాయి అని అన్నాడు భీష్ముడు.